అందరికీ వందనాలు. ఈరోజు మనం ఇప్పటివరకు పాటల ద్వారా దేవుడు మహింపరిచాము. ఇప్పుడు ఆరాధన వాక్యముగా కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ధ్యానించి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబర్ 575. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుదామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. అయ్యా, మరి యొక్క ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క సన్నిధానంలోకి వచ్చే భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించిన విధానం కొరకే నీకు వేలాది స్థుతులు, కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, మేము ఇప్పుడు ఆరాధన వాక్యంలో నాయన వాక్యమును ధ్యానిస్తుండగా మీరు నాతో మాట్లాడండి. నీ శిలువ చాటును మరుగుపరిచి నాయన నిష్ప్రయోజకుడును బలహీనుడని ఒప్పుకుంటున్నాను ప్రభా. నా బలహీనతలో నీ బలాన్ని చూపించి నీ కృపలో నాయన మమ్మల్ని దర్శించమని, వాక్య స్వరూపిగా మా మధ్య ఉండమని, మాతో ముచ్చటించమని, మమ్మల్ని దర్శించమని, సత్యముతో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేలాగన అలాంటి క్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని, మీరే ఆదరించేంతవరకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇదందరికీ ఈ వచనం మనం ఎప్పుడు చదువుకుంటాం? క్రిస్మస్ సందర్భంగా ధ్యానిస్తాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఏంటంటే ఈడ 5 ఉన్నాయి. 5 గుణ లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క 5 గుణ లక్షణాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆశ్చర్యకరుడు అంటే వండర్ఫుల్, ఆలోచనకర్త అంటే గుడ్ కౌన్సిలర్, బలవంతుడైన దేవుడు అంటే మైటీ గాడ్, నిత్యుడగు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ ఫాదర్, సమాధానకర్తయగు అధిపతి అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లోకంలో యేసుక్రీస్తు కాక దేవుళ్ళుగా అనబడుతున్న ఏ ఒక్కరికి ఈ గుణలక్షణాలు లేవు. ఎందుకు? ఆయన ఆశ్చర్యకరుడు అంట. దేవుడు నా జీవితాలను ఏమైనా ఆశ్చర్యకార్యములు చేశాడు కదా. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే గొప్ప ఆశ్చర్యం. అది ఒక కన్య అయిన మరియ గర్భంలో జన్మించడమే ఒక ఆశ్చర్యం. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక దైవజనుడు అన్నాడు, ఇది ప్రార్థన యొక్క పుస్తకం అంట. ప్రార్థన ఎలా చేసుకోవాలో ఇంకోటి ఏంటంటే నేర్పిస్తుందంట, ప్లస్ అద్భుతాల పుస్తకం అంట. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలే మనం చూస్తాం. శూన్యంలో భూమిని వేలాడదీశాడా లేదా అసలు ఇప్పటికీ సైంటిస్టులకు తెలియదు. అది ఆశ్చర్యం. తల్లి గర్భంలో ఎముకల చేత ఒక శిశువు జన్మించడము డాక్టర్లకు కూడా ఇప్పటివరకు అంతుపట్టింది. వాళ్ళు ఏదో కనుక్కోవచ్చు కానీ, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున కనుక్కోవచ్చు కానీ, దేవుని యొక్క జ్ఞానము అన్లిమిటెడ్, మానవుని యొక్క జ్ఞానము లిమిటెడ్. అంటే కొంతవరకే ఆయన నేర్చుకుంది. ఇప్పుడు ఈ భూమి మీద మొత్తం ఈ సృష్టి అంతా 100% ఉంటే దాదాపు ఒక 2-3 శాతమే మనిషి చూడగలిగాడంట, కనుగొనగలిగాడంట. ఎంత శాతం? 100కు 2-3%. ఇంకా 98% మనిషి యొక్క నేత్రానికి, మనిషి యొక్క గమనంలోనికి ఇంకా తీసుకొని రాబడలేదు. అంటే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తి అంత గొప్పది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అంట. మరి నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినప్పుడు, అంటే మనకు ప్రతికూల పరిస్థితుల్లో, అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనం హాస్పిటల్లోకి వెళ్ళాము, ఆపరేషన్ చేస్తే కాక తప్పదు, ఆపరేషన్ లేకపోతే బ్రతకడం కష్టము అన్నవారికి అందరికీ ఆపరేషన్లు చేయడు దేవుడు, అనుమతించడు. అంటే స్వస్థత ఇస్తాడు. కొంతమందికి ఏంటంటే ఆపరేషన్ కాకుండానే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతాలు చేసినాయి ఎన్నో. కొంతమందికి ఏంటి, ఆ యొక్క సర్జరీ గుండా పంపించిన దేవుడు స్వస్థపరిచినట్టేనా కాదా? డాక్టర్ కట్స్ అంట, కానీ గాడ్
హీల్స్. నీకు నువ్వు వేసుకున్న మందులు పనిచేయాలన్నా, ఆ మంచి వైద్యం అందాలన్నా నువ్వు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఆ ఆశ్చర్యకరుడైన దేవుడికి ఇవ్వాలి. పలానా మనం కూడా విశ్వాసులు అనబడిన వారు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా అయినప్పుడు ఎవరిని ప్రమోట్ చేస్తాం? మనం ఎవరిని ప్రమోట్ చేస్తాం? అన్యులు ఎవరన్నా ఉంటే నువ్వు ప్రమోట్ చేయాల్సింది, దేవుడు నాకు మంచి వైద్యం అందించాడు, ఆపరేషన్ ఎంతోమందికి అవుతాయి, ఆ ఆపరేషన్ గుండా పోయినప్పటికీ సక్సెస్ చేశాడు, ఆ ఆపరేషన్ పోకుండానే కాపాడాడు అని నువ్వు దేవునికి క్రెడిట్ ఇచ్చి దేవుని వైపు నడిపించాల్సిన పని పోయి నువ్వేమంటావు? పలానా డాక్టరు చాలా ఫేమస్, వాడికి. నీ ఫేమస్ అయిన దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలియదు కాబట్టి నీకు ఫేమస్ ఎవరు? డాక్టర్. అంటే మనం ఆత్మీయులుగా అనబడతాం, కానీ మనం చేసే పనులన్నీ ఆత్మీయహీనమైన పనులే. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో గత సంవత్సరంలో నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు గర్భఫలం ఇచ్చినా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నిన్ను ఆదుకున్నా, చేసిన దేవుడు తన ఆశ్చర్య కార్యాలని చూపిస్తూనే ఉన్నాడు. ఆ క్షణంలో నీకు ఏదైనా ఒక ఉన్నతమైన ఒక ఇంపార్టెంట్ వర్క్, డబ్బు అవసరమైంది, నువ్వు ప్రార్థన చేసావు, అద్భుత రీతిగా దేవుడు తన సహాయాన్ని పంపించాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేసినట్టే కాదా? చేసినట్టే. కానీ మనం ఎవరిని పోగొడతాం? ఎవరి గురించి సాక్ష్యం చెప్తాం? పలానా వ్యక్తి సాయం చేశాడని ఆయనని హైలైట్ చేస్తాం. కానీ మనిషి దేవుడిని ప్రేరేపించకుండా, దైవ ప్రేరితం లేకుండా నీ దగ్గరికి సహాయము రాబడదు. కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి? దేవుడు ఒకవేళ వారిని ప్రేరేపిస్తే తప్ప నీకు సహాయం రాదు. నువ్వు అనుకోవచ్చు, వారికి నేను మంచోడిని కాబట్టి, అంతకుముందు వారికి సహాయం చేశాను కాబట్టి వాళ్ళు వచ్చి సహాయం చేశారని నువ్వు అనుకుంటావు. కానీ అది దేవుడు పంపించింది, దేవుడు యొక్క చిత్తంలో వారిని ప్రేరేపించి చేసిన సహాయం. మరి మనము యేసుక్రీస్తు కూడా అంతే. మన యొక్క నిరాశలో కూడా ఎన్నోసార్లు మన ప్రార్థన ఆలకించబడకపోయినా కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. యేసుక్రీస్తుకున్న ఇంకొక పేరు, ఆయన ప్రార్థన ఆలకించు వాడా అని ఉంటుంది. ఇక్కడ కీర్తన గ్రంథము 62, 65 చూడండి. 65వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. అధ్యాయం 65 65:2 అంట. తీయండి, పేజీ నంబర్ 484. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎవరి దగ్గరికి రావాలి? సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికే. మనకి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే రావాలి. ఇప్పుడు నీ యొద్దకు వచ్చెదరు అంటే శరీరము, ప్రాణ, మనం ఇంతకుముందు కూడా పాటలు పాడుకున్నాం, ప్రాణ, ఆత్మ, శరీరము ఇవి కలిగిన మనకి నరుని పెట్టిన మన యొక్క ఆత్మ ఎవరిచ్చిందంట? దేవుడు పెట్టిన దీపము. ఈ దీపంతో మనం ఈ ఆత్మను కలిగి ఉన్న మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే క్రమంలో ఆయన ఆశ్చర్యకరుడు అని మర్చిపోద్దు. ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా చేశాడు, మనందరికీ చేశాడు. మనందరినీ సజీవ లెక్కలో ఈరోజు ఉంచి మందిరానికి తీసుకొని రాగలిగాడు అంటే అదొక ఆశ్చర్యం. ఎంతోమంది నిద్రలో తమ యొక్క నిశ్శబ్దంగా ఈ జీవిత యాత్రను నిష్క్రమించిన వాళ్ళు ఉన్నారు. నిష్క్రమించడం అంటే వదిలేయడం. తమ యొక్క శరీరాన్ని నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా నిష్క్రమించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యం చేసి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకోటి ఏంది? నెక్స్ట్ ఆశ్చర్యకరుని మనం ఏంది? విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాలి. ఇర్మియా గ్రంథం 32:27 చూడండి. ఇర్మియా గ్రంథము 32:27. పేజీ నంబర్ 656. అందరూ తీయాలి. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి ఏదైనా అసాధ్యం ఉందా? నీకు నాకు అన్నీ పొద్దున్న లేస్తే సాధ్యాలా అసాధ్యాలా? అన్నీ అసాధ్యాలే. కానీ ఈ అసాధ్యాల మధ్య మనకెవరున్నారు? దేవుడు అసాధ్యాలని సాధ్యం చేసే దేవుడు. ఆయన సమర్థుడు, సరిపోయినవాడు. అవునా కదా? ఆయన సమర్థత, మన అసమర్థతలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంట. నీకు అసాధ్యమైందే నీ యొక్క జ్ఞానము, నీ యొక్క శక్తి, నీ యొక్క పవరు చాలా లిమిటెడ్. కానీ దేవుంది అన్లిమిటెడ్. చూడండి 77వ కీర్తన 14వ వచనం. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే,
జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఎలాంటి ఆశ్చర్యక్రియలు జరిగించాడు? బైబిల్లో చాలా ఉన్నాయి. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచాడా లేదా? అది మామూలుగా ఇప్పుడున్న డాక్టర్స్కి సాధ్యం? అది వాళ్ళే నవ్వుతారా నవ్వరా? కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడా లేదా? సాధ్యపరిచాడు. 4 రోజులు అవుతుంది చనిపోయిన లాజరు శవాన్ని. ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమంటారు? స్మెల్ వస్తుంది, ఫస్ట్ దూరం తీసుకెళ్ళండి, లోపలికి కూడా రానియ్యరు. హాస్పిటల్లో ఒక సిస్టమ్ ఏంటంటే, మామూలుగా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ, మామూలుగా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత నైట్ టైం ఏదైనా నేను హాస్పిటల్లో చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది, అంటే తెలవాలని చెప్తున్నాను. ఒక అంబులెన్స్లో తీసుకొచ్చారనుకోండి, నైట్ టైంలో ఒక 12 o'clock 3 o'clock తీసుకొచ్చారనుకోండి, ఫస్ట్ లోపల నుంచి డాక్టర్ వచ్చి టార్చ్ లైట్ తీసుకొని పల్స్ ఆక్సిమీటర్ అవన్నీ తీసుకొని వచ్చి ఫస్ట్ బతికున్నాడా లేదా చూసి చెక్ చేసి కానీ లోపలికి తీసుకురారు. ఎందుకు? ప్రాణం అక్కడే పోయి ఉంటే అక్కడ డాక్టర్ వాళ్ళ భయం ఏంటంటే, తీసుకొచ్చినప్పుడు కొన ప్రాణం ఉంది మీరే చంపేశారు అని వాళ్ళ మీద నెపం వేస్తారని వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి రాకముందే వాడు జీవంతో ఉన్నారా లేదా అని చూసుకొని ఉంటే లోపలికి తీసుకుంటారు. వాళ్ళు మేనేజ్ చేయగలిగితే. లేదంటే మాతో కాదయ్యా, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మనిషి యొక్క సామర్థ్యము, వాళ్ళ యొక్క చదువు లిమిటెడ్, అంతవరకే. అదే దేవుడు నాతోడు కాదయ్యా తీసుకెళ్ళండి అనే పరిస్థితి లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరు డీల్ చేయలేని కేసు అయినా, ఈ లోకంలో ఏ ఒక్కరు మేనేజ్ చేయలేని పరిస్థితి అయినా ఈ ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడు? అద్భుతాలు జరిగిస్తాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని మనం ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఇంకొక మాట ఏముంది? ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త, అంటే పరిపూర్ణమైన మార్గదర్శి. ఈ లోకంలో నువ్వు దారి తెన్ను లేకుండా నరకపు పొలిమేరల్లోకి మనం పరిగెడుతున్న మనకి ఆ పరలోకానికి బాట వేసిన ఒక మార్గదర్శి, ఆలోచనకర్త, గుడ్ కౌన్సిలర్. ఈ లోకంలో మనకు ఎవరో ఒకరు సలహాలు ఇస్తారు, కొందరు చావు సలహాలు ఇస్తారు. బైబిల్లో కూడా చావు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను అందులోకి పోదలుచుకోలేదు. కానీ అమ్నోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అమ్నోను అనే వ్యక్తికి ఒక చెడ్డ స్నేహితుడు ఉన్నాడు. ఆ చెడ్డ స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు చేయకూడని కార్యములు చేశాడు. మనం కూడా మన యొక్క స్నేహాలు, మన యొక్క సలహాలు మనం ఎవరి దగ్గర తీసుకుంటాము? వాక్యం చదివే వారికి వాక్యానుసారమైన సలహాలు, మార్గదర్శకాలు, కౌన్సిలింగ్ వాక్య ప్రకారం వస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం ప్రాబ్లం కాగానే ఎవరి దగ్గరికి వెళ్తారు? అన్యుల దగ్గరికి వెళ్తారు. విశ్వాసం లేనివారు, వాక్యాన్ని, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానానికి పరిమితులు ఎంచుకున్నవారు, వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఆ విశ్వాసం ఉండదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తారు? మనుషులు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటము మేలు. మరి నువ్వు మేలుకరమైన దేవుని దగ్గర సలహా తీసుకోకుండా, ఆత్మీయుల యొద్ద సలహా తీసుకోకుండా, దేవుడు ఆత్మీయులకు ఆత్మీయ జ్ఞానం ఇస్తాడు. అనుభవంలో ఉన్న వారి యొక్క సలహా తీసుకోవడం తప్ప? వారు ఆత్మీయులైతే ఆత్మీయుల దగ్గర ఆత్మీయ సలహా దొరకదా? దొరుకుద్ది. మరి నువ్వు ఆత్మీయుల సలహా తీసుకుంటున్నావా? లోకం యొక్క సలహాలు, నీ యొక్క ఇంట్లో ఉన్న సలహాలు, నీ సొంత ఇష్టం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు? మనం ఆలోచించుకోవాలి. ఆయన ఆలోచన కర్త. మనకు ప్రార్థనలో, వాక్యంలోనే స్పష్టత వస్తుంది. మరి నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుణ్ణి అడుగుతున్నావా? నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నావు. ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఎవరిని అడుగుతాం మనము? దేవుణ్ణి అడుగుతామా? ఇక్కడ ప్లేస్ ఎక్కడ, అక్కడ ప్లేస్ ఎక్కడ, మనం ఇది కట్టగలమా లేదా అని అలా ఆలోచించుకొని శారీరకంగా నీకున్న వనరులను చూసుకుంటావు. కానీ ఇది దేవుని నిర్ణయమా, ఇది దేవుని చిత్తమా? యాకోబు పత్రికలో ఉంటుంది. మనం కనీసము ఏది చేసినా, ఏది చెప్పినా కానీ అది ప్రభు చిత్తమైతే మనము సంఘ ప్రార్థనలో కలుసుకుంటాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ యొక్క ఆదివారం మనం కలుసుకుంటాం. ప్రభు చిత్తం కాకపోతే మనం కలుసుకోలేము. నువ్వెంత తల కింద తపస్సు చేసినా దేవుని చిత్తం లేని నువ్వు అడుగు పెట్టగలవా? పెట్టలేవు. మరి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ఎవరున్నారు? ఆయన ఆలోచనకర్త. మరి నీ ఆలోచనలు నీ సొంతము, నాకు అన్నీ తెలుసు, నేను అనుభవాన్ని, నేను ఇంతకుముందు ఇవన్నీ చేశానని నీ అనుభవం గుండా వెళ్తున్నావా? లేకపోతే దేవుని యొక్క ఆలోచనలు తీసుకున్నావా? దావీదు గొల్యాతును ఎదిరించాడు. కానీ ఆయన ప్రతి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగైనా జయమిస్తావు నాకెందుకని బరిలోకి దిగేశాడా? ఆయన యెహోవా యొద్ద విచారణ చేసెను. అంటే ఎంక్వైరీ దగ్గర మనం ఏం చేస్తాం? సలహా తీసుకోవడానికి ఎంక్వైరీ చేస్తాం. కానీ ఆయన దేవుని దగ్గర ఎంక్వైరీ చేశాడు. నువ్వు ఎంత ఉద్దండు అయినా, ఏమైనా నీకు అనుభవం ఉన్నా, నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొక్క సలహా లేనిది నువ్వు ఏది చెయ్యొద్దు. చేస్తే ఏమవుద్ది? నష్టపోతాము. తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. దానికి ఆలోచనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏంటి? వాక్యం. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో
వారికి ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది కరెక్టా కాదా, ఏది న్యాయము, ఏది నీతి, ఏది ధర్మము, ఏది యథార్థత, ఏది దేవుడికి ఇష్టమైంది, ఏది దేవుడికి ఇష్టం లేదని ఎలా తెలుస్తుంది? వాక్యము చదివే వారికి తెలుస్తుంది. కాబట్టి మనము ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన ఆలోచనని తీసుకోవాలి. మరి దేవుని ఆలోచనలు తీసుకొని నువ్వు తలపెట్టిన పనులు సక్సెస్ అవుతాయి. దేవుడు ఆలోచన ఇస్తే అది దేవుని యొక్క మాట కానీ, దేవుని యొక్క వాగ్దానం కానీ, సలహా కానీ తప్పిపోదు. నువ్వు తరుము అంటే తరిమాడు అనుకో, అప్పుడు సిగ్లకు దగ్గర దావీదు తన యొక్క సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. నేను ఇది తరుముదునా అని ఆయన ఏఫోదుని తెచ్చి దేవుని యొక్క సలహా అడిగితే నువ్వు తరుము పట్టుకుంటావంటే దావీదు సమస్తము తిరిగి పొందుకున్నాడా లేదా? దేవుని యొక్క మాట సలహా ఎప్పుడు కూడా వృధాగా పోదు. మరి నా సలహా నువ్వు ఎవరి సలహా తీసుకుంటున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నెక్స్ట్ బలవంతుడైన దేవుడు అంటే శక్తివంతుడైన రక్షకుడు. ఎంత బలం ఉంది ఆయనకి? నీ దేవుని యొక్క బలం నీకు తెలుసా? ఎంత బలం? చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథము 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అదే అందరు తీశారండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. చాలు. ఎవరే ఈ ఆయన? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. మనకు శక్తి సన్నగిలిన, బలము సన్నగిలిన, మనకు బలాన్ని శక్తినిచ్చే పవర్ స్టేషన్ ఎవరు? దేవుడు. మనమంతా ఆ పవర్నే వాడుకుంటాం. పవర్ స్టేషన్ నుంచి వచ్చిన పవర్ని వాడుకుంటాం. మరి నిజంగా ఆ ట్రాన్స్ఫార్మర్ ఎవరు? మన ట్రాన్స్ఫార్మర్ చెప్పాలి. మన ట్రాన్స్ఫార్మర్ ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తులో ఉన్న శక్తి ద్వారానే మన బలహీనతల్లో కూడా మనం మందిరానికి రాగలుగుతున్నాం. జ్వరం వచ్చినా, లేకపోతే శారీరకంగా మనం కృంగిపోయినా, మానసికంగా ఇబ్బందులు పాలైనా మనల్ని బలపరిచేది ఎవరు? ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి, నీ బలం యొక్క అభివృద్ధిని కలగజేయవాడు ఆయన్ని. మరి నువ్వు ఎవరిపైన ఆధారపడుతున్నావు? కష్టాల్లో దేవునిపైన ఆధారపడుతున్నావా, భయపడుతున్నావా? ఆయన సమస్తము చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే మనం బలహీనులమా కాదా? మనమంతా బలహీనులమా కాదా? మనం బలహీనులమే. కానీ క్రీస్తునందు మనమందరము బలవంతులము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. మనమంతా బలహీనులమే, కానీ దేవుడే మనకు బలమై ఉన్నాడు. అందుకే అంటాడు కదా దావీదు, యెహోవా నా బలమా. చూడండి 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణ 4:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు సమస్తము చేయగలవు. కానీ నీ బలము, కొన్నిసార్లు మన బలము సరిపోదు. ఒక్కోసారి మనం బలహీనంగా ఉన్నప్పుడు కనీసం లేచి కూర్చోలేము, భోజనం చేయలేము. ఓకే, చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. మరి నువ్వు సమస్తము చేయగలుగుతున్నావా? కొంచెమే చేయగలుగుతున్నావా? కొంచెం చేయగలుగుతున్నావా అంటే కారణము నేను దేవుని బలాన్ని మనం తీసుకోవడం లేదు. నా శక్తి, నా జ్ఞానము, నా బలం అని నువ్వు దిగుతున్నావు. నీ శక్తి, నీ బలం అంతా కొంతకాలమే, అది నిలబడదు. దేవుని యొక్క బలం వచ్చినప్పుడే నువ్వు చేయగలిగింది సమస్తము చేయగలవు. మరి నువ్వు దేవుని యొక్క బలాన్ని నీ బలంగా నువ్వు తీసుకుంటే దేవుడు బలమైన దేవుడుగా మనకు ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యత్వం అంటే ఎవర్ లాస్టింగ్, అంటే శాశ్వతమైన ప్రేమ చూపించేవాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎవరైనా సరే లిమిటెడే. నువ్వు వారికి నచ్చినట్టుగా చేస్తే నిన్ను ప్రేమిస్తారు. వారితో నీకు అవసరం ఉంటే ప్రేమిస్తారు. లేకపోతే నీతో అవసరం లేదు, నీ అక్కర లేదు, లేకపోతే నువ్వు వారి యొక్క మెప్పో, లేకపోతే మెప్పు కోసమో, లేకపోతే ఏదో ఒకటి ఆశించి చేసే ప్రేమలు అన్నీ. ఏ ప్రేమలైనా ఏమి ఆశిస్తాయంట? ఏదో ఒకటి ఆశిస్తాయి. నీ నుంచి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒకటి ఆశించి చూపించే ప్రేమలు. అవి మన దేవుడు అలాంటి ప్రేమ చూపించే కదా. ఎవర్ లాస్టింగ్ ఫాదర్
అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు క్రీస్తును అంగీకరించకుండా నీచమైన జీవితంలో నువ్వు నేను ఉండగానే మనల్ని ప్రేమించాడా లేదా? ఆయన ప్రేమ మారదు, మరి నీ ప్రేమ మారిపోద్ది. నీ ప్రేమ ఏంది? ఎవరన్నా నీతో బాగా మాట్లాడితే, వారితో ఏదైనా అవసరం ఉంటే, నీకు ఏదైనా ఒక సహాయం అడిగావు, వారు సహాయం చేయలేదనుకో, వారిని అంతేగా ప్రేమిస్తావా? వాళ్ళ కళ్ళలో కళ్ళు చూసి పెట్టి ప్రేమగా మాట్లాడతావా? ఏం లాభం, అంత ఉన్నా కానీ ఏంటి, ఏమి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. నీ మనసులో ఏముంది? ఆయాసం. ఎందుకు? వారు నీకు పడలేదని. మరి వారికి నీకు సహాయం రావాలంటే నువ్వు అడగాల్సింది వారి మీద ఆయాసం పెట్టుకుంటూ వస్తుందా? దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలా? దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు కూడా వస్తే తండ్రి పరుగున వచ్చి ఆ కుమారుడిని పట్టుకున్నాడా లేదా? నువ్వు అంతా నాశనం చేసావు, ఆస్తి తీసుకున్నావు అని చెప్పి దూషించడం కానీ, కోపడ్డం కానీ, నువ్వు ఇంట్లోకి రావద్దు అని ఏమన్నా భీష్మించుకున్నట్టుందా? లేదు. మనమైతే ఏం చేస్తాం? ఆత్మీయంగా ఉన్న మనము దేవుని ప్రేమను కలిగి ఆయన మనల్ని శిక్షించినా కానీ ఒక చేత్తో ప్రేమతో మనల్ని హత్తుకుంటాడు. మన ఆయనది శాశ్వతమైన ప్రేమ. కౌగిలించుకొని తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, మరి ఆ ప్రేమ చాలా బలమైంది. ఆ ప్రేమను ఈ లోకంలో నుంచి మనల్ని ఎవరూ వేరు చేయలేరు. 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39, పేజీ నంబర్ 139, నూతన నిబంధన. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు నమ్మాలి. నిన్ను దేవుణ్ణి వేరు చేసే క్రమము ఏది లేదు. దేవుడు అంతగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంట? ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వెలా ప్రేమిస్తావు? ఎవరైనా ప్రేమిస్తే లిమిటెడ్గా, వారితో నీకు ఏమన్నా నువ్వు చెప్పినట్టు వింటే ప్రేమిస్తావు, నీతో వారితో అవసరం ఉంటే ప్రేమిస్తావు. దేవుని ప్రేమ మారదు. కాబట్టి మనం దేవుని ప్రేమతో మనం మ్యాచ్ చేయాలంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలో క్రీస్తు యేసు వారికి కలిగిన మనస్సు నీకుంటే తప్ప నువ్వు ఆ దైవిక ప్రేమతో ప్రేమించలేవు. ఆ దేవుని ప్రేమతో కలిగి ఉన్న భర్త భార్యను క్రీస్తు ప్రేమతో ప్రేమించగలడు. క్రీస్తు ప్రేమతో నింపబడిన భార్య భర్తను క్రీస్తు ప్రేమతో ప్రేమించగలదు. అది అగాపే ప్రేమ. నిన్నందరూ జరుపుకున్నారు, లోకమంతా ఏం జరుపుకున్నారు? వాలంటైన్స్ డే. ప్రేమ ఏదైనా ఒక వ్యక్తి కోసం ఇస్తుంది. ఈ లోకంలో ప్రేమ అనే పదానికి అర్థం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ ప్రాణాలు తీయదు, వారిని బెదిరించదు, యాసిడ్లు తీసుకురాదు, కత్తులతో వెంట పడదు. ప్రేమ ఏం చేస్తుంది? అన్నింటినీ తాలును, అన్నింటినీ నమ్మును. ఏం చేస్తుందంట? సమస్తాన్ని ఓర్చుకుంటుందంట. అది ఆ ప్రేమ, అగాపే ప్రేమ ఎవరు చూపించారు? కలవరి సిలువలో క్రీస్తు వారు నీ కోసం చూపించారు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను నా భర్త ప్రేమించట్లేదు, నా భార్య ప్రేమించట్లేదు, నా బిడ్డల కోసం నేను ఇంత రేయింబగళ్ళు కష్టపడి చేస్తున్నాను, వారు నన్ను గౌరవించరు, నన్ను గుర్తించరు, నన్ను ప్రేమించట్లేదు, నేను ఇంత పరిచర్య చేస్తున్న సేవకుడు నన్ను గుర్తించడు, నన్ను ప్రేమించడు అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ నీకు కావాల్సింది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. నీ కోసము ఎవరు నిన్ను ప్రేమించినా, నీ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా, 24 గంటలు నిన్ను చూస్తూ నీ కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన క్రీస్తు వారు మన కోసం ఉన్నారు, తన ప్రాణము పెట్టేశారు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నన్ను ప్రాణంగా ప్రేమించేది నన్ను ప్రాణంగా ప్రేమించేది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఆ దేవుణ్ణి ఎంతగా దేవుణ్ణి స్తుతించినా, ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా మనము తక్కువే. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మరి దేవుడు ఒక మాట చెప్పాలి నేను, ఆయన నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదరే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఆ ఎవర్ లాస్టింగ్ ఉండే నిత్యత్వంలోనికి, ఎటర్నల్ లైఫ్లోకి మనల్ని తీసుకెళ్ళడానికే. నిత్య జీవం మనం పోగొట్టుకున్నాం కాబట్టి, దేవునితో మనకున్న సంబంధాన్ని పాపం ద్వారా తెగిపోయింది కాబట్టి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వచ్చి తండ్రితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేసి నిత్య జీవానికి మార్గం, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఏ ఒక్కడును రాలేడు. కాబట్టి ఆ యొక్క పరలోకానికి మార్గాన్ని కూడా దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టే మనము కూడా క్షమించబడ్డాం. మరి నువ్వు క్షమిస్తున్నావా?
చాలామంది దేవుని దగ్గర క్షమాపణ కావాలి కానీ వారు మాత్రం ఇతరులను క్షమించరు. క్షమించడము అనేవి బేసిక్ ప్రిన్సిపల్స్. మనం ఆత్మీయ యాత్రలో నువ్వు క్రైస్తవుడుగా నిలబడడానికి ముఖ్య కారణము నీవు నేను క్షమించబడ్డాం కాబట్టి, కడగబడ్డాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. కడగబడిన పాపులు, కడగబడని పాపులు. కడగబడ్డ వారందరూ మందిరంలో ఉంటారు, కడగబడని వారు లోకంలో ఉన్నారు. గొర్రెలు మేకలు, వెలుగు చీకటి, జీవము మరణము. కాబట్టి ఇవన్నీ దేవుడు వేరు చేసే క్రమంలో మనకున్న ఏంటంటే మనం ఏదో పైనుంచి ఊడిపడ్డామని గర్వించొద్దు. మనము ఒకప్పుడు మన పాత రోత జీవితం ఎలా ఉందో అలాంటి స్థితి నుంచి మనల్ని ఇలా తీసుకొచ్చాడు కాబట్టి నేనే క్షమాపణకు అర్హుణ్ణి కాను, కానీ దేవుడు నన్ను క్షమించాడు. మరి నేను క్షమించకపోతే ఎలా అని నువ్వేం చేయాలి? నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని, తోటి వారిని నువ్వు క్షమించాలా వద్దా? క్షమించాలి. క్షమాపణ లేనివాడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా పైకి పోదంట, ఇంటి పైకప్పు దాటదంట. క్షమించే మనసు లేనివాడు చేసే ప్రార్థన పైకి పోదు. కాబట్టి మన దేవుడు శాశ్వతమైన నిత్యుడగు తండ్రి. ఆయన క్షమించే దేవుడు. ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించాడు కాబట్టి కుమారుడు ఇంట్లోకి రాగలిగాడు. మళ్ళీ వారి యొక్క కుటుంబంలో పోయిన సమాధానము, పోయిన నష్టము భర్తీ అయింది. నువ్వు కూడా క్షమాపణ లేకుండా ఇంకా ప్రభు బలలో మనం ప్రతి వారము తీసుకుంటున్నాం. ఇంకా క్షమాపణ లేని హృదయంతో నువ్వు ఇంకా ఎవరినైనా క్షమించలేని వారు ఏ ఒక్కరు కూడా బలలో ధైర్యం చేసి పాల్పంపులు పొందకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఆయన లాస్ట్ మాట, ఆయన సమాధానానికి కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? పీస్ కావాలి. నాకు మనశ్శాంతి లేదండి, కారు ఉంది, ఇల్లుంది, పొలం ఉంది, డబ్బులున్నాయి, ఆర్డర్ చేస్తే ఏదైనా ఫుడ్ ఇంటికే వస్తుందండి, తినిపించే వాళ్ళని కూడా పెట్టుకున్నానండి కావాలంటే, కానీ ఏం లేదంట, మనశ్శాంతి లేదు, నిద్ర కరువు. నేను మామూలుగా గమనిస్తుంటాను రోడ్ల మీద వచ్చేటప్పుడు, ఆ దేవుని మహాకృపను బట్టి వాళ్ళ అక్కడ ఫుట్పాత్ మీద న్యూస్ పేపర్ వేసుకొని పడుకుంటాడు, కాలు మీద కాలేసుకొని అటు ట్రాఫిక్కే ఇటు ట్రాఫిక్కే, కానీ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇది ఇంట్లో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు మిడ్ నైట్ అయినా నిద్ర ఉండదు, మార్నింగ్ చూసినా కానీ నిద్రపోని ముఖమే, ఒక రకమైన స్ట్రెస్, శాంతి లేదు, సమాధానం లేదు, పిల్లల టెన్షను, డబ్బులు ఏడబెట్టుకోవాలనో ప్రాబ్లము, దొంగలు ఎక్కడన్నా వస్తారో ఇబ్బంది, ఏం చేయాలనో అనేది మనశ్శాంతి ఉందా మనిషికి? లేదు. లోకానికి ఒక క్రీస్తును అంగీకరించిన వాడికి ఉన్న ఒకే ఒక్క తేడా మనశ్శాంతి. నీ ముఖంలో దేవుని యొక్క సమాధానం కనబడాలి. సమాధానకర్తయ్యకు అధిపతి నీ హృదయాన్ని ఏలితే నీ ముఖంలో సమాధానం కనబడుతుంది. లేదంటే నీ ముఖం మీద ఏం కనబడుతుంది? కలవరము, దిగులు, బాధ. ఎవరైనా అడిగారా నువ్వు ఎప్పుడు ఇంత సంతోషంగా సమాధానంగా ఉంటావు, ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు వచ్చినా అసలు నువ్వు ఏం చేస్తావు, నీ దేవుడు ఎవరు, ఆ దేవుడు నాకు కావాలని అడిగారు ఎవరన్నా? కాబట్టి మన లోపల ఆ సమాధానకర్తయ్యకు అధిపతి లేడు. ఎప్పుడు చూసినా దిగులు, కష్టము, బాధ, ఈ భూమి మీద ఉన్న భారం అంతా నువ్వే మోస్తున్నట్టు ఫీలింగు. ఒక పాట పాడినా సంతోషమైన పాటలు పాడుతూ ముఖంలో సంతోషం అనేది లేదు. అంటే నీకు సంతోషం మరి ఎట్లా వస్తుంది? అందుకే ఒక దైవజనుడు అన్నాడంట, పరలోకం గురించి చెప్పినప్పుడల్లా ముఖంతో సంతోషంగా నవ్వండి, నరకం గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు దుఃఖంతో బాధతో పెట్టండి అన్నాడంట. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజమైన సంతోషం దేవుని బిడ్డలకే లేకపోతే ప్రేమ, సంతోషము, సమాధానం. నీవు క్రీస్తు నీ హృదయంలో సమాధానకర్తగా అధిపతి ఉంటే, నీ ఇంట్లో నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, మనం అంతకుముందు కూడా చదువుకున్నాం, నేను ఈ మందిరానికి వచ్చిన మొదట్లో చెప్పాను, అంజూరపు చెట్లు పూయకుండినను. అంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, నీ సమాధానం చెక్కు చెదరదు. మరి నీ సమాధానం, నీకు డబ్బులు ఉంటే సమాధానం, ఆరోగ్యం ఉంటే సమాధానం, నువ్వు పట్టుకుందల్లా బంగారం అయితే సమాధానం, లేకపోతే అంతా అసమాధానమే. అట్లుండొచ్చా మనం? కుటుంబంలో కూడా మనం సమాధాన కర్తయ్య అధిపతి మన కుటుంబాన్ని ఏలాలి. ఆ ఏలుతున్నాడా? ఎవరు ఏలుతున్నారు నీ కుటుంబంలో? నీ ఇంట్లో నుంచి ఎప్పుడు రక్షణ సంగీత సునాదములు వినబడుతున్నాయా? లేకపోతే భార్యాభర్తలు గిన్నెలు ఎత్తేసుకోవడము, పిల్లల్ని బాధడము, లేకపోతే భార్య భర్త ఇద్దరు బాగా గట్టిగా అరుచుకోవడం? మన ఇంట్లో సహజంగా ఏమి వినబడతాయి? పొద్దున్న లేస్తే సమాధానకర్తయ్య అధిపతి ఉన్న గృహాల్లో ఏమొస్తాయి? స్తుతి కీర్తనలు, పాటలు, లేకపోతే దేవుణ్ణి ఆరాధించే క్రమాలు, అవి వినబడాలి. మన దేవుడు చూడండి సమాధానానికి కర్త. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7. ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏముంటుందంట? ఏం కావాలి ఉంటుందంట? సమాధానం ఉంటుందంట.
ఇప్పుడు నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేని ఇల్లుందా? వస్తుంది. ఏదో ఒక గృహం అన్నాక ఏవో ఒక కష్టము, కన్నీరు, అనుకూల పరిస్థితులు. ప్రతి సంఘం అన్నాక కూడా సంఘంలో కూడా వినేవారు ఉంటారు, ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, అలిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నచ్చిందే చేసే వాళ్ళు ఉండరా? ఇంట్లో అయినా సంఘంలో అయినా. మరి దాన్ని మనం ఏం చేయాలంటే మన సమాధానం మాత్రం చెక్కు చెదరొద్దు. ఎందుకంటే అక్కడ సమాధానానికి కర్తయ్య అధిపతి మనల్ని ఏం చేయాలి? ఏలాలి. ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉంటుంది. నిజమైన శాంతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ మనలో ఉంటే మన శాంతిని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. నువ్వు ఎక్కడికన్నా వెళ్తే పెట్రోలో లేకపోతే నెయ్యో వచ్చింది అన్నట్టు ఉండొద్దు. ఏదైనా మంట మండుతుంది అనుకో, మనం వెళ్ళి పెట్రోల్ లాగా ఉండొద్దు. ఎలా ఉండాలి? వాటర్ లాగా. ఏం చేయాలి దాన్ని? ఎందుకయ్యా గొడవ? ఎందుకు అని మనం ఏం చేయాలి? మనం ఎక్కడున్నా ఆ యొక్క గొడవను, ఆ యొక్క ఏదన్నా మాట ఉన్న చెడ్డ వార్తను ప్రచారం చేయకుండా మనం ఆపాలి. ఇప్పుడు చెడ్డ వార్తలే బయట ఎక్కువ ప్రచారాలు అవుతున్నాయి. మన ఆత్మీయులు కూడా ఏం చేస్తున్నారు? సువార్త బాగా దండయాత్ర జరిగి దేవుని పరిచర్య చేసిన దేవుని కార్యాలను ప్రచురం చేయాల్సిన బదులు నెగిటివ్వే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ఒక విశ్వాసిని బలపరిచేది నెగిటివా పాజిటివా? పాజిటివ్. మరి ఆ పాజిటివ్ అనేది దేవునిలో నుంచే రావాలి. నెగిటివ్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ నెగిటివ్ని దాటి ఆ పాజిటివ్నెస్ అనేది తీసుకురావాలి. ఆయన మన ఆందోళనలను, మనకున్న ఆందోళన అన్నింటినీ, మనకున్న చింతలని, మనకున్న అసమాధానాన్ని దేనిగా మార్చుకోవాలి? ప్రార్థనగా మార్చుకున్న వాడికి సమాధానం ఉంటుంది. నీ కష్టము, నీ కన్నీరు, నీ బాధ, దాన్నంతా దేనిగా మార్చాలి? దేనిగా మార్చాలి? ప్రార్థనగా మార్చాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 16వ వచనం, పేజీ నంబర్ 223. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొని చుంటినాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొను చుంటిన నేను. అంటే తనకేమైంది? బహుకోప కారణం ఉంది. ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. తనకు ఒక తీరని వేదన, బాధ, ఒక అవసరత, గర్భఫలం తనకు లేదు. ఆమె పెనిన్నా ఏం కాదులే అని బలపరిచాముందా? లేదు. ఇంకా రెచ్చగొడుతుంది, కోపం తెప్పిస్తుంది. భర్త ఏమో సరే నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుని కాదా అని ఒక మంచి భర్తగా తన రోల్ తను నెరవేరుస్తున్నాడు, ప్రోత్సహించాడు. కానీ ఆమెకున్న కోపం పోతుందా? పోలేదు. ఆమె ఆ కోపాన్ని అంతా దేనిగా ఛానల్ చేసింది? ప్రార్థనగా చేసింది. నీకున్న కోపము, నీకు భర్త మీద కోపం ఉందా? భర్త మీద కోపం ఉందా? నువ్వు ప్రార్థన చేయి. భార్య మీద కోపం ఉందా? ప్రార్థన చేయి. బిడ్డల మీద కోపం వస్తుందా? నీకు ఇంట్లో ఉన్న పని మీద ఒత్తిడి ఉందా? ఆ పని ఒత్తిడిని అంతా నువ్వు దేనిగా మార్చాలి? నువ్వు మాటలుగా మారిస్తే ఇంట్లో యుద్ధాలు అవుతాయి, కానీ ప్రార్థనగా మారిస్తే దేవుని యొక్క కార్యాలు చూస్తాం. మరి ఆమె అత్యంత కోప కారణమును బట్టి మన కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం సాధ్యమా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు, అంత అయినప్పుడు హల్లెలూయా అని పాటలు పాడి స్తుతించి ప్రార్థన చేయడం ఎవడైనా చేస్తాడు. కానీ బాగలేనప్పుడు, నీ కోపం ఉంది, బాగా మంట వస్తుంది, అప్పుడు ఏం చేయగలుగుతావు? డోర్ దగ్గర వేసుకొని ప్రార్థన చేయగలుగుతావా? చెయ్యాలి. చేస్తే ఏమవుద్దంట? నీకు సమాధానము. ఇప్పుడు నేను అన్నా కదా చెక్కు చెదరదని. ఎవరికి చెక్కు చెదరదు? తమకున్న కష్టాలని, కోపాలని, తనను మోసం చేసిన వారిని, ఇబ్బంది పెట్టేవారిని, గాయపరిచేవారిని, వారందరి మధ్య వాటన్నింటినీ తీసుకొచ్చి ప్రార్థనగా దేవునికి అప్పగించే వారికి సమాధానం అనేది పోదు. నీకు ప్రతి ఒక్కరు ఎవరేం మాట్లాడుతున్నా నీ సమాధానం పోతుంది. నువ్వు నీ విలువైన నీ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే అది నీ హృదయంలోకి తీసుకుంటున్నావు. దేవునికి ఆ ప్రార్థనగా నువ్వు కన్వర్ట్ చేయట్లేదు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించే క్రమంలో ఆయన ఏంటి? మనకెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాడు, ఇక ముందు కూడా చేయుటకు చాలినవాడు. 2 ఆలోచనకర్త. నీకు ఏ ఆలోచన కావాలన్నా వాక్యం దగ్గరికి రావాలి, ప్రార్థనలో దాన్ని స్థిరపరచుకోవాలి. ప్రార్థన చేయకుండా వాక్యానికి వ్యతిరేకమైనది ఏ ఆలోచన కూడా చేయకూడదు. కాబట్టి మనం ప్రార్థనలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుడు ఉండాలి. కాబట్టి ఆయన ఆలోచనకర్తగా నీకున్నాడు. 2
బలవంతుడైన దేవుడు. నీ దేవుని యొక్క బలం ఏంటో తెలిస్తే నువ్వు శత్రువు యొక్క బలం కోసం భయపడాల్సిన పని లేదు. నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యము నీకు తెలిస్తే ఎదుటోడు ఎంతమంది వస్తే ఎంతమంది ఉంటే ఏమి నీకు భయం ఉంటుందా? యెహోవా నీ పక్షం ఉంటే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? మరి నీ పక్షంలో నువ్వు అసలు దేవుని పక్షంలో ఉన్నావా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలుసా? తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే మనం ఈ మందిరానికి మనం మందిరానికి వచ్చేదే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి. బలవంతుడైన తండ్రి ఇంకా నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి ఎప్పుడు పరిస్థితులను బట్టి మారిపోయేవాడా? నిన్ను ప్రేమించుకోకపోయినా, అంతకుముందు కూడా చెప్పా, నువ్వు దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా, మొదటంత ప్రేమించినా లేకపోతే ఇప్పుడు ప్రేమలో దేవుని మీద ప్రేమలో తగ్గినా కానీ ఆయన ప్రేమ మాత్రం తగ్గదు. మార్పు లేని ప్రేమ. ఆయన నిన్ను విడవడు, ఎడబాయను అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. నువ్వే చాలాసార్లు తండ్రి చెయ్యి కుమారుడు విడిచినట్టు విడిచి బయటికి లోకంలోకి వెళ్ళి నష్టపోతాం. కోడి పిల్ల కూడా అంతే. కోడి రెక్కల క్రింద ఉన్నంత వరకు హాయిగా ఉంటుందంట. ఊకే మా మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉండాలి అనుకుంటే వెంటనే ఫ్లైట్ ఎక్కుతుంది. తెలుసు మీకు, గద్దొచ్చి ఫ్లైట్ ఎక్కించుకొని తీసుకెళ్తుంది. మరి నువ్వు ఫ్లైట్ ఎక్కాలని ఆశపడుతున్నావా? దేవుని దగ్గర ఉండి సురక్షితంగా ఉండాలనుకుంటున్నావా? ఆలోచించుకోవడం మన బాధ్యత. ఇంకోటి ఏంటి? సమాధానకర్తయగు అధిపతి, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. మరి నీ కుటుంబంలో పీస్ ఉందా? నీ హృదయంలో పీస్ ఉందా? ఆయన ఈ లోకానికి వచ్చిందే సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలకు సమాధానం. ఆయన ఈ లోకానికి వచ్చిందే సమాధానానికి, మనకు సమాధానం ఇవ్వడానికి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు శాంతి కాదు. మరి నీకు ఆ శాంతి, దేవుడిచ్చిన శాంతి, పీస్ నీ హృదయాన్ని వెళ్తుందా? లేకపోతే నీ కుటుంబంలో ఏం వెళ్తుంది? మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు కాబట్టి నువ్వు గృహంలో అయినా ఎక్కడైనా నీ యొక్క డ్యూటీలో అయినా నువ్వు సమాధానపరిచే వ్యక్తిగానే ఉండాలి. వాళ్ళ ఆడ గొడవ జరుగుతుంటే పుల్లలేసే వ్యక్తిగా నువ్వు పొరపాటున కూడా ఉండదు. ఎందుకంటే సమాధానపరచువారు దేవుని కుమారులు, వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మన దేవుణ్ణి ఈ 5 సుగుణాలతో, దేవుని యొక్క సుగుణాలను మనం పెట్టుకొని మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం.